అనిపిస్తలేదు మీకు? చాలా ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉంది. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుంది మీకు? అన్నిటికీ జనం మంచిగానే ఉండదు. దేనికైనా నీళ్ళకైనా కొంచెం ఆడపిల్లల పెళ్లిళ్ళకైనా ఇలాంటి ఈయన వాటికి ఇస్తా అంటుండు కదా, తులం బంగారం ఇస్తా అంటుండు, ఏది ఫ్రీ బస్ ఇస్తుండు. ఆడవాళ్ళకి ఏదో పింఛన్ 2500 ఇస్తా అన్నాడు. అవి లేవు, మరి ఏమీ లేవు. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం అని సర్వేలు చేస్తున్నారు అవి కదా, కూడా సర్వేలు చేసినా కూడా ఒక్కళ్ళు కూడా రాలే, ఇంకా సాక్షినే కాలేదు. ఫోటోలు దింపుకుంటున్నారు కదా, వచ్చినాయి అని. దింపుకొని పోతుండ్రు కానీ అవి కూడా ఇంకా రాలే. చాలా ఇబ్బందులలో పడుతున్నారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు. అసలు ఇంకా మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకో ఈయన వచ్చిన నుంచి మాకు ఏమి అసలు ఆడపిల్లలు కష్టాలు చేసుకుంటారు, మేము పనులు చేసుకుంటాం, చదివిపించుకుంటాం, పిల్లలు కూడా అసలు ఏమిటి కాదని లేదు, మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు హాస్టళ్లలో కూడా మంచిగా ఫుడ్ లేదు, పిల్లలు హాస్టళ్లలో వేసుకున్నారు. అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక జీవో పాస్ చేశారు కదా, ఫుడ్ మెనూ అని చెప్పేసి, మరి ఫుడ్ మెనూ కూడా కరెక్ట్ లేదంటారా హాస్టల్? ఏది అసలు చెప్తున్నాం కదా, ఈ ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మా గరీబ్ వాళ్ళకైనా వేరే కానీ గరీబ్ వాళ్ళు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కదా, ఎవరైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా. ఓకే, అంటే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి పరిపాలన అసలు నచ్చంది ఏంటి మీకు? నచ్చంది ఏంటంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కొంచెం పెళ్లిళ్ళకి కొంచెం సాయం చేసిండు కదా, ఈయన అది లేదు. పింఛన్లు కూడా పెంచుతా అని అది లేదు. 6000 చేస్తే 7000, దాని మీద కొంచెం పెద్దవాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు కదా, అట్లా. థ్యాంక్ యూ.